రోగుల యొక్క నాడి పట్టి వైద్యం చేస్తున్నటువంటి మీరు ఇక్కడ ఓటర్ నాడి పట్టుకొని సునాయాసంగా విజయం సాధించారు. ప్రజల సమస్యలు చాలా తక్కువగా తెలిసేవండి. అప్పుడు హెల్త్ గురించి మాత్రమే మనం పట్టించుకునేవాళ్ళం. ప్రజల జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అన్నది రాజకీయాల్లోకి వచ్చే నాకు అర్థమైందండి. ప్రజలకి కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా లేవనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. గత ప్రభుత్వ నాయకులు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ పాలనని కొందరు అంటున్నారు, ఇంకొందరు శాండ్కి సంబంధించి కానివ్వండి, అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి ఇదంతా కూడా కొంత దోపిడీ జరుగుతుందని చెప్పి ఆందోళన కూడా చేస్తున్నటువంటి చేసినట్టు ప్రూఫ్స్ ఎవరి దగ్గర లేవండి. ఎందుకంటే ఏదో ఒక నింద ఒకళ్ళ మీద వేయాలంటే ఒకళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసేదే కానీ ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. గత ప్రభుత్వ నాయకుల్లాగా ఎలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు. మనం చేస్తున్న మంచి పని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా మనం అభివృద్ధి చేయాలంటే మన నాయకులు ముందుండాలి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ శుక్రవారం మధ్యాహ్నం 3:30 వాచ్ ఆన్ HMTV.